హైడ్రా భవనాలని కూల్చొద్దంది కానీ చెరువుల ఆక్రమణని ఆపద్దం లేదు హైకోర్టు. దాంతో తాజాగా కీలకమైన అడుగు వేశారు. కాజాగూడలను భగీరథమ్మ చెరువులో మట్టి పోసినటువంటి రీసెంట్గా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం జరిగింది. దాంట్లో మట్టి పోశారు. ఆ మట్టి ఎవరు పోశారంటే సంధ్యా కన్స్ట్రక్షన్స్. ఈ విషయం మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువుల్లో మట్టి పోయకుండా హైడ్రా నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ నెల 26న తెల్లవారుజామున 3 గంటలకి టిప్పర్లతో భగీరథమ్మ చెరువులో మట్టి పోస్తున్న దృశ్యాలను హైడ్రాకి చెందిన డిఆర్ఎఫ్ బృందాలు కనిపెట్టినాయి. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులకు హైడ్రా తనిఖీ బృందాలు సమాచారం చేరవేసినాయి. జేసీబీ వెహికల్ నెంబర్ 27C3 3482తో మట్టిని చదును చేస్తుండగా పట్టుకుని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం మేరకు దాంట్లో దీనికి సంబంధించిన జేసీబీ ఓనర్ దున్నపోతు సురేష్ మీద ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. జేసీబీతో పాటు మట్టిని తరలించింది సంధ్యా కన్స్ట్రక్షన్స్ అని తేలింది. దీంతో సంధ్యా కన్స్ట్రక్షన్ యజమాని శ్రీధర్రావుతో పాటు వెంకటేశ్వరరావు, సుంకర వీర వెంకట సత్యనారాయణమూర్తి, మణికంఠల మీద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు.